నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా రహదారుల పునరుద్ధరణ తక్షణమే జరగాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలని, పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని తేల్చి చెప్పారు. మోంతా తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 5 రోజులుగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. బుధవారం ఉదయం మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో తుఫాను వల్ల సంభవించిన నష్టంపైన ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం వరకు పరిశీలిస్తే రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, ఇందులో 59,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు ప్రత్తి, మొక్కజొన్న, మినుము వంటి పంటలు నీట మునిగినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. అలాగే 42 పశువులు చనిపోయినట్టు చెప్పారు. అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తుంటే తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. గురువారం నాటికి రహదారుల గుంతలు మరమ్మత్తు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరమ్మతులకు గురైన ఫీడర్లను పునరుద్ధరిస్తామని, కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలన్నారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. జలాశయాల సమర్థ నీటి నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు గురువారం నాటికి బియ్యం, నిత్యావసరాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి సరఫరాకు ఇబ్బంది రాకూడదని, తాగునీరు కలుషితమైతే సహించేదే లేదని, డయేరియా కేసులు నమోదు కాకుండా రూరల్ వాటర్ సప్లై అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఒంగోలు పట్టణంలో పలు కాలనీలు నీట మునగడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని, భవిష్యత్తులో పాలనా వైఫల్యం కనిపించకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాన్ రక్షణ చర్యలపై పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో పర్యటించారు. మోంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేలకొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. తుఫాన్ కారణంగా నష్టపోయామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైతులు తెలియజేశారు. ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు అయింది. తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాం. కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది అన్నారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సాయం అందేలా చూడాలని వేడుకున్నారు. 2-3 రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కి కలెక్టర్ బాలాజీ వివరించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఎవరు ఆందోళన చెందకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఎక్కడో ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల.
సో వాళ్ళను కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ గారి దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మోంతా తుఫాను పెను విధ్వంసమే సృష్టించింది. లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైంది. రైతన్నకు కన్నీరే మిగిలింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఉమ్మడి కృష్ణాతో పాటు రాయలసీమలోనూ భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం దాకా తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. వందల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడంతో చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. అయితే కొన్ని చోట్ల అకస్మాత్తుగా జరిగిన ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా కాకినాడ, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు. మోంతా తుఫాన్ కారణంగా విద్యుత్ శాఖకు ప్రాథమిక అంచనా మేరకు 18 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. సబ్ స్టేషన్లు, ఫీడర్లు దెబ్బతినడం, గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం వల్ల ఈ నష్టం వాటిల్లింది. ఈపీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా 10.47 కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా సిపిడిసిఎల్ పరిధిలో 65.19 లక్షలు, ఎస్పీడీసీఎల్ పరిధిలో 85.25 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. తుఫాను వల్ల దాదాపు 4,576 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రహదారులు ధ్వంసమైనట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. 120 చోట్ల ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతినగా 21 చోట్ల పునరుద్ధరణ చేసినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు సమర్థంగా పనిచేయాలని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మోంతా తుఫాన్ వల్ల రహదారులకు జరిగిన నష్టంపై ఆర్ఎండ్బి శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. రహదారుల ధ్వంసంపై అంచనా వేసి నష్టం వివరాలు సమర్పించాలని సూచించారు. తుఫాన్ తీవ్రత తగ్గినందున సాధ్యమైనంత వేగంగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు సమర్థంగా పనిచేయాలని బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. తుఫాన్ వల్ల దాదాపు 4,576 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రహదారులు ధ్వంసమైనట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. 120 చోట్ల ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిన్నాయని, ఇప్పటికే 21 చోట్ల పునరుద్ధరణ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల రహదారులు కోతకు గురికాగా 7 చోట్ల పునరుద్ధరించినట్లు వెల్లడించారు. 302 కల్వర్టులు ధ్వంసం కాగా ఇప్పటి వరకు 75 చోట్ల సరిచేసినట్లు వివరించారు. ధ్వంసమైన రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణకు 272 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తాత్కాలిక శాశ్వత రహదారుల పునరుద్ధరణకు మొత్తం 2,713 కోట్ల రూపాయలు అవసరమని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు వాగులో పడ్డ యువకుడిని బాపట్ల జిల్లా పర్చూరు ఎస్ఐ జీవి చౌదరి రక్షించారు. పర్చూరుకు చెందిన షేక్ మున్నా పర్చూరు గుంటూరు రహదారి వద్ద వాగులో నీటి ప్రవాహాన్ని చూస్తూ ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడు. వరదలో కొట్టుకుపోతున్న యువకుడిని చూసి అప్రమత్తమైన ఎస్ఐ జీవి చౌదరి ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. వాగులో కొట్టుకుపోతున్న మున్నాను కాపాడి ఒడ్డుకు చేర్చారు. మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలను, పశువులను రక్షించడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వం సహాయక చర్యల కోసం ముఖ్యంగా పరిస్థితిని అంచనా వేసేందుకు అత్యాధునిక డ్రోన్లను వినియోగించింది. ఈ సాంకేతికత అధికారులకు, పోలీసులకు సమయానికి స్పందించడంలో అద్భుతంగా తోడ్పడింది. బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనలో డ్రోన్ల సమర్థత స్పష్టమైంది. పర్చూరు వాగులో వరద ఉధృతి కారణంగా షేక్ మున్నా అనే వ్యక్తి కొట్టుకుపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు డ్రోన్ ద్వారా అతన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కొట్టుకుపోతున్న మున్నాను సురక్షితంగా కాపాడగలిగారు. నిరంతర పర్యవేక్షణ, ఇదే కాకుండా తుఫాన్ ప్రభావిత లోతట్టు ప్రాంతాలను డ్రోన్ల సాయంతో పోలీసులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు లేదా ఆపదలో ఉన్న ప్రజలు కనిపిస్తే అధికార యంత్రాంగం వెంటనే అలర్ట్ అయ్యి సహాయక చర్యలు చేపడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరద దాటికి కొట్టుకుపోతున్న పశువులను కూడా పోలీసులు డ్రోన్ల ద్వారా గుర్తించారు. ఆ పశువులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో డ్రోన్లు ఉపయోగపడ్డాయి. ఈ విధంగా
మోంతా తుఫాన్ సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం ఎంతో మంది ప్రాణాలను నిలపడంతో పాటు నష్టాన్ని తగ్గించడంలో ఆధునిక సాంకేతికత పాత్రను మరోసారి చాటింది. రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ 2014-19 మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి లెక్కలతో సహా మీడియా ముందు వివరించారు. రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. రైతులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే 4 నెలల్లో రైతులకు కేటాయించాల్సిన ఫ్లాట్లతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి. సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ 2014-19 మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి లెక్కలతో సహా మీడియా ముందు విచారించారు మంత్రి నారాయణ. అమరావతి కోసం భూసేకరణ కింద మొత్తం 30,635 మంది రైతుల నుంచి 34,911.23 ఎకరాలను CRDA ద్వారా తీసుకోవాలని నిర్ణయించామన్నారు. వీటిలో ఇప్పటి వరకు 29,644 మంది రైతులకు సంబంధించిన 34,192.19 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే 26,197 మంది రైతులకు సంబంధించిన 31,003.38 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తి కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు 2,727 మంది రైతులకు సంబంధించిన 3,188.18 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. ఇంకా 991 మంది రైతులకు సంబంధించిన 719.04 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందన్నారు. 34,233 ఎకరాలు ల్యాండ్ యాక్చువల్గా ఇచ్చేయటం జరిగింది. ప్లాట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. 825 మంది ఫార్మర్స్కి 677 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేవిధంగా బ్యాలెన్స్ ఈ రోజుకున్న బ్యాలెన్స్ ఏంటంటే 991 మంది రైతులకి 717 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి యాక్చువల్గా ప్లాట్స్ ఇవ్వాలి. సో మొత్తం 34,911 ఎకరాలు, దానికి గాను ఇవ్వాల్సింది 719 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే దానికి అనాలిసిస్ చేసాం. 4-5 సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి డేటా కూడా తీసుకుంటే మెయిన్గా ఉండవెల్లి విలేజ్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 301 ఎకరా 430 మందికి ఇవ్వాలి. అంతకుముందు అక్కడ లేఅవుట్ లేదు. లేఅవుట్ డిజైన్ చేసి నోటిఫై చేస్తున్నాం. నోటిఫై చేసిన తర్వాత ఒక 30 days వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకొని ఫైనలైజ్ చేయాలి. అది ఫైనలైజ్ చేసి ఆ 301 ఎకరా 430 మందికి ఇవ్వబడుతుంది. ముందస్తు చర్యలతో విపత్తు నుంచి సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ నుంచి ఇచ్చిన సలహాలు ఆదేశాలతో సత్ఫలితాలు వచ్చాయని అన్నారు. 99.1% విధుల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. ప్రణాళికాబద్ధంగా ముందస్తు చర్యలు తీసుకుని మోంతా విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సుదీర్ఘ పరిపాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ పెద్దగా తీసుకున్న చర్యల కారణంగానే ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని పేర్కొన్నారు. వాతావరణ శాఖ నుంచి తుఫాన్ తీవ్రతపై హెచ్చరికలు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టంలోనే ఉంటూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ సచివాలయాల వరకు తీసుకోవాల్సిన చర్యలపై ఇచ్చిన సూచనలు, ఆదేశాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా జారీ చేసిన SOP వల్ల వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించారని 99.1% వరకు విధుల్లో ఉన్నారని తెలియజేశారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి సత్యకుమార్ బుధవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన సీనియర్ IASలు కలెక్టర్ల నుంచి సేకరించిన వివరాలను తుఫాన్ తీవ్రతకు అనుగుణంగా విశ్లేషిస్తూ సీఎం తీసుకున్న చర్యల వల్ల సత్ఫలితాలు కనిపించాయని మంత్రి శ్రీ సత్యకుమార్ తెలియజేశారు. జిల్లాల్లో మండలాల వారీగా వర్షపాతం నమోదుకు అనుగుణంగా కూడా సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు పరిపాలనా రంగంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని చాటి చెప్పాయన్నారు. రాష్ట్ర సంరక్షకుడిగా ఉన్న చంద్రబాబుతో ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడడమే కాకుండా వివరాల సేకరణ కోసం PM కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారని తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
జేపీ నడ్డా కూడా తనతో మాట్లాడారని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం భరోసా ఇచ్చిందన్నారు. ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, ఈ రాష్ట్ర సంరక్షకుడిగా మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ పెద్దలాగా వారు ఈ విపత్తు సమయంలో తీసుకున్న చర్యలు కానీ, అధికారులను నిరంతరం వారు ఆదేశాలు ఇస్తూ, వారిని ఒక విధంగా గైడ్ చేస్తూ, మరొక విధంగా మోటివేట్ చేస్తూ, తను మాట్లాడడం కాకుండా జిల్లాల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇవాళ ఇంత పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగారు. ప్రాణ నష్టం జరగకుండా అరికట్టగలిగారు. ఈ సందర్భంగా మనం అనుకున్న విధంగా కాకుండా ఇవాళ అందరూ కూడా ఊపిరి తీర్చుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి గారి ప్రయత్నాల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా, ప్రధానమంత్రి గారు కూడా వెంటనే స్పందించడం, ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఒక స్పెషల్ సెంటర్, కమాండ్ సెంటర్ని ఈ మోంతా తుఫానును పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేయడం, నిరంతరం రాష్ట్రంతో సంప్రదింపులు చేస్తూ ఈ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాల్ని మద్దతు తెలిపే దిశగా కూడా కేంద్రంలో గురించి సహకారం అందింది. అందరూ అంటే ప్రతి క్యాంపులు ఇవాళ ప్రతి ఎన్ని సైక్లోన్ షెల్టర్స్లో ప్రతి రిహాబిలిటేషన్ 14,000 చిల్లర మొత్తం పెట్టినట్టున్నారు. ప్రతి దాంట్లో కూడా మెడికల్ క్యాంపు పెట్టున్నాం. మా ఆశాలు ఏఎన్ఎంలు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ కూడా 20 క్యాంపులు విజయవాడలో కూడా నడుస్తున్నాయి రిహాబిలిటేషన్ సెంటర్స్లో. నేను కూడా వెళ్ళడం జరిగింది. నిన్న ఇవాళ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా ప్రతి చోట రిహాబిలిటేషన్ జరుగుతున్న ప్రతి చోట ఉంది. అదేవిధంగా మా ఈ ప్రభావిత జిల్లాల్లో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నింటిలో కూడా ఫస్ట్ ఎయిడ్ టీంను పెట్టాం. సిహెచ్ఓల్ని, ఆశాలు, ఏఎన్ఎంలను కూడా అక్కడ అందుబాటులో వచ్చాం. 100% సిబ్బందిని, అందుబాటులో ఉంటున్న సిబ్బందిని కూడా. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగినందున దానిని సరిచేసే దిశగా చర్చిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మండలాలు, పంచాయతీలు విడదీయకుండా నియోజకవర్గం మొత్తం ఒకే డివిజన్లో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగినందున దాన్ని సరిచేసే దిశగా చర్చించామని మంత్రి సత్యప్రసాద్ తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా సీఎం చంద్రబాబు మార్గదర్శకాలు ఇచ్చినట్లు చెప్పారు. మండలాలు, పంచాయతీలు విడదీయకుండా నియోజకవర్గం మొత్తం ఒకే డివిజన్లో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మరోసారి సమావేశమై తుది నివేదికను రూపొందించి సీఎంకు అందజేస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణనకు ముందే నివేదికను సమర్పిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సమయాన్ని పరిగణలోకి తీసుకుంటూ కూలంకషంగా అధ్యయనం చేయనున్నట్లు తెలియజేశారు. ఒక సుపరిపాలన ఇచ్చే దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ యొక్క రీఆర్గనైజేషన్ మీద ఒక జీవో వేశారు. దాన్ని గతంలో మేము 3 సార్లు మీటింగ్ వచ్చింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము మా నివేదిక గురించి చర్చించడం, వారు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని విధి విధానాలని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పెట్టే విధంగా ఈరోజు ముఖ్యంగా అధికారులతో అలాగే జీవో అందరం కూడా, ఎందుకంటే మండలాలు విభజన చేయకుండా అలాగే పంచాయతీలు విభజన చేయకుండా ఏ అయితే అశాస్త్రీయంగా నియోజకవర్గాల్లో కొన్ని అటు కొన్ని ఇటు ఉన్నాయో అలాగే కొన్ని 2 డివిజన్లలో కూడా చాలా అంటే పరిపాలన అలాగే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అంటే కలిసి చేసే విధంగా లేకుండా, అంటే పొలిటీషియన్ అడ్మినిస్ట్రేషన్ కలిసి చేసే విధంగా లేకుండా ఉన్నాయి. అన్నీ కూడా సరి చేసుకుని ఒక మంచి ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. దానికోసమే ఈరోజు 3 గంటల సేపు కులంకుశంగా చర్చించాం, ఒక కొలికి వచ్చాం. ఇంకా ఫైన్ కొన్ని చెప్పారు మా మంత్రివర్యులందరూ కూడా ఎలా డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుందని. అవన్నీ కూడా మళ్ళీ మండే కానీ ట్యూస్డే కానీ ఫైనల్ మీటింగ్ పెట్టుకుని ఆ నివేదికని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. భారీ వర్షాలకు మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతానికి వరద పెరిగింది. 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. దిగువన రంగనాథస్వామి ఆలయం వద్దకు వరద నీరు చేరింది. తుఫాను ప్రభావం కారణంగా పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎత్తిపోతల జలపాతం ఉగ్రరూపం దాల్చింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పరిసర వాగులు వంకలు పొంగిపోలడంతో జలపాతం ఉధృతి అనూహ్యంగా పెరిగింది. సాధారణంగానే చూపర్లను ఆకట్టుకునే ఈ జలపాతం ప్రస్తుతం నీటి ప్రవాహం పెరగడంతో మరింత ఆకర్షణీయంగా మారింది. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతున్న పాలధారల వంటి జలధారలు చూపరులకు కనువిందు చేశాయి. జలపాతం పరిసరాల్లోని ప్రకృతి అందాలు పర్యాటకులను మైమర్పించేలా ఉన్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు స్థానికులు, పర్యాటకులు తరలివచ్చారు. భారీ వర్షాలకు పులిచింతల రిజర్వాయర్కు వరద ఇన్ఫ్లో 5 లక్షల వరకు చేరే అవకాశం ఉన్నందున ముందుగానే దిగువకు 4.9 లక్షల క్యూసెక్కుల నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీని వలన ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. లోతట్టు ప్రాంత లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మోందా తుఫాను అరటి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గ్రామం నున్న ప్రాంతంలో 25 ఎకరాల్లో చేతికొచ్చిన అరటి పంట దెబ్బతింది. ఈ సందర్భంగా విజయవాడ రూరల్ మండలం ఉద్యానాధికారి పరమేశ్వరి రెడ్డి నేలకొరిగిన తోటలను నిన్న పరిశీలించారు. నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని రైతులకు తెలియజేశారు. ఎకరాకి 1.5 లక్షల వరకు పెట్టుబడి అయ్యిందని, తమని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అరటి పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 10 హెక్టార్లలో పంట నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, సత్యనారాయణ రెడ్డి, కోటిరెడ్డి, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. నేను అరటితోట వేసానండి. అరటితోట గాలివానకి కింద పడిపోయింది మొత్తం సాయంత్రం. గెల్లన్నీ నరుకుడికి వచ్చే టైం వచ్చింది. కాకపోతే ఎకరానికి 1 లక్ష పెట్టుబడి అయింది. 2.5 ఎకరాలు వేసాను. 2.5 లక్షలు పెట్టుబడి అయింది. ఏమన్నా ఈ మొత్తం పంట నష్టం జరిగింది కాబట్టి ఏదో ఒక ఆర్థిక సహాయం చేయాలని గవర్నమెంట్ వాళ్ళు కోరుతున్నాను. మీ పేరు? నా పేరు బొంతి దీపేందర్ రెడ్డి, మొన్న విజయవాడ. నేను ఎకరం అరటి తోట వేసాను. ఈ తుఫాను వల్ల అన్ని గెల్లకొచ్చి ఉన్నాయి. అంతా 90% కింద రాలి విరిగి ఉన్నాయి. ప్రభుత్వం వారు ఏమైనా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను కౌలుకు తీసుకొని 10 ఎకరాలు అరటి తోట వేసాను. గాలి దుమ్ముకి మొత్తం పడిపోయింది. ఈ గెల్ల నరుకుడికి వచ్చి ఉన్న టైం ఇప్పుడు. నేను కొంచెం మీ గవర్నమెంట్ దయించి ఏమన్నా ఆర్థిక సహాయం చేసి పెట్టండి. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న సహాయక కార్యక్రమాలు తమ వంతు సహకారాన్ని అందించాలనే సదుద్దేశంతో వరద బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చామని టీడీపీ నాయకులు కలపాల శ్రీధర్ తెలిపారు. వరద బాధితుల సహాయార్థం భోజనాలు ఏర్పాటు చేయడం తమకెంతో ఆనందంగా, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చిన తమకు తోచిన సాయం చేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. మోందా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిన్న ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులకు గ్రామ ప్రముఖులు, టీడీపీ నాయకులు కలపాల శ్రీధర్ సహకారంతో పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు విచ్చేసి బాధితులకు భోజనాలు వడ్డించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గత 3 రోజుల క్రితం చెరువుల్లో, కాల్వగట్ల మీద నివాసముంటున్న ప్రజలను పోలీస్ శాఖ, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది కలిసి వారిని ఖాళీ చేయించి జెడ్పీ హైస్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు. గత 3 రోజుల నుంచి ప్రభుత్వం, దాతల సహకారంతో బాధితులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఈ రోజు బాధితుల తుఫాన్ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు, కార్మికులకు కలపాల శ్రీధర్ ముందుకు వచ్చి భోజనాలు ఏర్పాటు చేశారు. కలపాల రాజబాబు మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న సహాయక కార్యక్రమాలు తమ వంతు సహకారాన్ని అందించాలనే సదుద్దేశంతో వరద బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చామని కలపాల రాజబాబు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర నాయకులు గుండపనేని ఉమావరప్రసాద్, సర్పంచ్ పిల్ల అనిత, పిల్ల రామారావు, ఉప సర్పంచ్ లంక అజయ్, సూర్యనారాయణ, సొసైటీ బ్యాంక్ చైర్మన్ కలపాల నానిబాబు,
ఎంపీటీసీ అమృతవల్లి సూర్యనారాయణ, మండాది రవీంద్ర, నళినీకాంత్, గోళ్ల విష్ణు, లంక కిషోర్, సచివాలయం పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడుపు నిండగా పెట్టారు. పెద్దలు పెద్దలు వీళ్ళంతా మమ్మల్ని బాగా శుభ్రంగా చూసుకున్నారు. మా శుభ్రంగా చూసుకున్నారు. కొన్ని బిడ్డలు మమ్మల్ని చూసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.